పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2021వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశికి రాశిలోని శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. రాశికి ద్వితీయ స్థానంలో రవి, గురుడు, శని, బుధుడు చాతుర్గ్రహ కూటమి కూడా ద్వితీయ స్థానంలో జరిగింది. ఇంకా ఈ రాశికి 12వ స్థానంలో కేతువు, పంచమంలో కుజుడు, 6వ స్థానంలో రాహువు యొక్క ప్రభావం జరుగుతున్నది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో అత్యంత అనుకూలంగాను మరియు యోగదాయకంగాను కనిపిస్తున్నది. అయితే ఈ రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశిలోని శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో అద్భుతమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి దరిదాపుల్లోకి కూడా రావు. అంటే ప్రతికూలతలకు చెక్ పెట్టేయచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధనుర్రాశి వారికి మీ యొక్క టాలెంట్కు, మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎలాగంటే ఇప్పటి వరకు మీరు ఎంతో హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా గుర్తింపు లేకుండా అలా ఉన్నటువంటి మీకు ఆకస్మికంగా మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క ఇంటెలెక్చువాలిటీకి, మీ యొక్క ఇంటెలిజెన్స్కి, మీ యొక్క ప్రతిభకు పట్టం కట్టేటటువంటి సమయం ఆసన్నమైనది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీలో ఇంటర్నల్గా అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి బయటికి వచ్చి తద్వారా అద్భుతమైనటువంటి గొప్ప ప్రయోజనాన్ని కూడా కలిగించేటటువంటి సమయం ఈ మాసంలో ఆసన్నమైనది అని చెప్పవచ్చు. ఇంకా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి ఎవరైతే గృహ యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా శీఘ్రంగా గృహయోగం అనేటటువంటిది ప్రాప్తిస్తూ ఉంది. ఇంకా ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ప్రధానంగా ఈ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో ఊహించనటువంటి విధంగా ఆర్థిక లబ్ధి కలుగుతుంది. ఏ రంగం నుంచి, ఏ మార్గం నుంచి అయితే మీకు ధనం రావాల్సి ఉందో ఆ మార్గం నుంచి ధనం అనేటటువంటి శీఘ్రంగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు చేసేటటువంటి ఉద్యోగంలో కూడా ఆకస్మికమైనటువంటి అభివృద్ధి కనిపించడము, ఊహించినటువంటి విధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, మీ పై అధికారుల యొక్క అండదండలు కూడా మీకు లభించడము, తద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా చేసేటటువంటి పనులలో తడబాటు కనిపిస్తూ ఉంటుంది, కొద్దిగా ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అవి తాత్కాలికమైనటువంటివి మాత్రమే. ఈ రాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత సంపూర్ణమైనటువంటి దైవబలం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతున్నది. ఈ దైవబలం కలుగుతున్నటువంటి కారణం చేత అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. పితృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏమైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ప్రయాణాలలో చక్కటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పితృమూలకంగా రావాల్సినటువంటి ఆస్తులు వస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా చక్కగా ఉంది. వ్యాపారం చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభకాలము, శుభయోగం అని చెప్పవచ్చు. ఇంకా ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మీరు సొంతగా తీసుకునేటటువంటి నిర్ణయాలు బాగా లాభిస్తూ ఉంటాయి. భాగస్థుల మధ్య ఉండేటటువంటి విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. మిత్రుల నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి అండదండలు, సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ ఉంటారు. చర్చలు ముందుకు వెళుతూ ఉంటాయి.
చక్కగా ఈ ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు సోమవారం రోజున శివుడికి మారేడు దళాలతో కనుక పూజ చేసినట్లయితే, మారేడు దళాలను కనుక శివుడికి కనుక సమర్పించినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఇక్కడ ఈ రాశి వారికి అవకాశం ఏర్పడుతూ ఉంది. మరి ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే రాశిలోని శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి యోగదాయకం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలిస్తాయి. చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయంతో ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి చక్కటి ఫలితం అనేది కలుగుతుంది. మరి ఈ రాశివారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18 తేదీలలో పూర్తిగా మిత్ర సహకారం లభిస్తుంది. అయినప్పటికీ కూడా మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక్క మాట కనుక పొరపాటుగా కనుక మాట్లాడినట్లయితే తద్వారా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత 18, 19, 20, 21, 22, 23వ తేదీ వరకు కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలత, చేసినటువంటి పనికి తగినటువంటి గుర్తింపు, ఆర్థిక లాభము, మానసిక ప్రశాంతత అన్నీ కూడా ఉన్నాయి. 23, 24, 25 ఈ 3 రోజుల్లో కొద్దిగా స్వల్పమైనటువంటి శారీరక శ్రమ పెరగటము, శారీరకంగా నలత ఏర్పడటము, అంటే కొద్దిగా అనారోగ్య సూచన కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 26, 27, 28 తేదీలలో పూర్తిగా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు కూడా ప్రయాణం చేసేటటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఆ 30వ తేదీ సాయంత్రం నుంచి 31వ తేదీ పూర్తి వరకు కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశిలో జన్మించినటువంటి మీకు ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు మారుతూ ఉంటారు. మీ వాక్చాతుర్యమే మిమ్మల్ని ఎదుటివారిని ఆకర్షించేటటువంటి విధంగా చేస్తుంది. మీలో ఉండేటటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తము కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనుల్లో చక్కటి అనుకూలత కలుగుతూ ఉన్నాయి. ఎవరైతే సినిమా రంగంలో కానీ కళారంగంలో కానీ ఉన్నటువంటి వారికి అవకాశాల వెల్లు అనేటటువంటిది వర్తిస్తుంది. దానితో పాటు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, నూనె వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ, ఇంకా చిన్న చిరు వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ద్వితీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సంపూర్ణమైనటువంటి ధనయోగము, ధనలబ్ధి, మానసికమైన ప్రశాంతత అన్నిటికంటే చాలా ప్రధానమైనది మానసికమైనటువంటి ప్రశాంతత, ఒక ఆత్మ నిబ్బరం అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. ఇవి ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.